ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. నా ఆశ ఒక్కటే, మీ జీవితంలో మీరు ఏ పరిస్థితులతో నలిగిపోతున్నారో, ఎక్కడ కృంగిపోతున్నారో ప్రతి విషయంలో జయం పొందాలని, మీ చింతలన్నీ సంతోషంగా మార్చబడాలని, మీ జీవితంలో దుఃఖమంతా నాట్యంగా మార్చబడాలని, మీరు ఏడ్చిన చోటే లేవనెత్తబడాలని, మీరు పడిపోయిన చోటే దేవుని కొరకు నిలవబడాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని లేవనెత్తే ప్రభు మీకు తోడుగా ఉన్నారు. అందువల్ల దేని కొరకు చింతించకండి, బాధపడకండి. మీరెంతగా ఏడుస్తారో అంతగా సాతాను నవ్వుతూ ఉంటాడు. మీరెంతగా దేవుళ్ళు సంతోషిస్తారో అంతగా సాతాను కృంగిపోతాడు, ఏడుస్తాడు. మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే ప్రభు మీకుండగా ధైర్యం తెచ్చుకోండి ఆయన బట్టి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీరు దేవుని చేతిలో ఉన్నారు. ఎంత మాత్రం భయపడక ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడి. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ చింతను, మీ దుఃఖాన్ని, మీ భయాన్ని సంతోషంగా మార్చే ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తున్నారు, దేనిని గూర్చి చింతపడకండి అని. సాధారణంగా జీవితంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా, ఏ పరిస్థితి ఎదురైనా కూడా చింతపడుతూ ఉంటాం. ఇది ఎలా జరుగుతుందో, ఈ పరిస్థితి ఎలా ముందుకు వెళ్ళాలో అని ప్రతి విషయానికి చింతపడుతూ ఉంటాం. అయితే నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించిన ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, దేనికి చింతపడకండి అని. అది చిన్న విషయమా లేక పెద్ద విషయమా కాదు. చిన్నదైనా పెద్దదైనా, ఆ పరిస్థితి ఎంత కఠినమైందైనా, ఏదైనా, మీరు చేయగలిగిందైనా చేయలేనిదైనా, ఏ పరిస్థితికి చింతపడకండి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే మనం చింతపడడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మనం చింతతో దేవుని సన్నిధికి వెళితే ఆయన అనేకసార్లు మన ప్రార్థన వినకపోవచ్చు. ఎందుకంటే మన హృదయంలో నమ్మిక లేకపోవడం వల్లనే మనం చింతపడతాం. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు నాకున్నాడన్నప్పుడు మనం ఎంత మాత్రం చింతపడం, కానీ విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మోకరిస్తాం. అయితే ఎప్పుడైతే దేవుడు చేయగలడా, ఇది చాలా పెద్ద సమస్య కదా, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ జరగలేదు, ఇది దేవుడు చేయగలడా అనే చిన్న సందేహం కనుక మనం కలిగి ఉంటే దేవుని నమ్మలేకపోతాం. అందువల్లే అనేక సార్లు దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా జరగని పని ఈయన దగ్గరైనా జరుగుతుందని వచ్చాను, ఈయనన్నా చేయగలుగుతాడా అనే విధంగా అనేక సార్లు కలవరపడుతూ, అనుమానపడుతూ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం చింతతో ఉంటామో, ఎప్పుడైతే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటామో దేవుణ్ణి ఇంకా నమ్మలేదని అర్థం. ఆయనను పూర్తిగా విశ్వసిస్తే ఏ పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నా దేవుని విశ్వాసం ఉంచి, ఏమైనా కానివ్వండి, నేను మరణించినా కూడా ఇదిగో ఆయన నన్ను చంపినా పర్వాలేదు, నేను ఇంకా ఆయన కొరకు ఎదురు చూస్తానని యోబు మాట్లాడినట్లుగా మనం మాట్లాడతాం. యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు మాట్లాడుతున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ కలుగును గాక. ఇదిగో ఆయన నన్ను చంపినా కూడా ఇంకా ఆయన కొరకు నేను ఎదురు చూస్తాను అని చెప్తున్నాడు యోబు. అంటే యోబుకు తెలుసు, నా జీవితంలో ఏది జరిగినా అది ఊరికే జరగదు, దేవుడు చేసింది ఏదైనా సరే అది మేలుకి చేస్తాడు.
నేను దేవుని చిత్త ప్రకారంగా నేను నడుస్తున్నాను. దేవుడు నా జీవితంలో ఏది చేసినా అది మేలుకే చేస్తాడు. ప్రస్తుతం అది నాకు కీడులాగా అనిపిస్తుంది, అన్నీ పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక నాకు మిగిలింది ఏంటి, నా బ్రతికేంటి ఇలా అయిపోయిందని నా శరీరం నాకు చెప్తుంది. సాతాను కూడా చెప్తాడు, దేవుని నమ్ముకున్నావు కదా, నీ బ్రతికి ఇలా అయిపోయింది ఏంటి, నీవేం మేలు చూసావు, దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడు అని నా శరీరం ఏం చెప్పినా, మనుషులందరూ ఏమన్నా, నా భార్య నన్ను ఏమన్నా, నా బంధువులు ఏమన్నా, నా స్నేహితులు ఏమన్నా, సాతాను నన్ను ఎంతగా కృంగదీసినా నేను మాత్రం ఆయనందు విశ్వాసాన్ని విడిచిపెట్టను. ఎందుకంటే ఆయనే నన్ను పుట్టించాడు, ఆయనే గాయం చేస్తాడు, ఆయన గాయం కడతాడు, ఆయనకు తెలిసే విధంగా కట్టాలో. అందువల్ల నేను ఎంత మాత్రం కూడా చింతపడను. ఒకవేళ శరీర అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నా, చింత కలుగుతున్నా దేవుని యందు విశ్వాసం ఉంచుతానని యోబు ధైర్యంగా దేవుని కొరకు మాట్లాడుతున్నాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. అందుకే ఎంత చింత కలిగిందో, ఎంత సివియర్ పెయిన్ అనుభవించాడో అంత నెమ్మదిని అనుభవించాడు, అంత సంతోషాన్ని పొందుకున్నాడు, రెట్టింపుగా ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఈ లోక ఆశీర్వాదంతో ముగించాడు ఆయన. ఈ లోకంతో పాటు పరలోక ఆశీర్వాదాన్ని కూడా దయచేస్తాడు. ఈ లోకంలో స్వల్పకాలమైన సంతోషంతో పాటు నిత్య సంతోషం కూడా దయచేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ చింత మీ జీవితంలో ఉంది ఈరోజు, ఏ భయంకరమైన వేదనలో మీరున్నారో నాకు తెలియదు, ఎంత బాధను అనుభవిస్తున్నారో నాకు తెలియదు. అయినప్పటికీ దేవుడు నన్ను తెలియజేయమన్న మాట మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎంత మాత్రం చింతపడకండి. అది ఎంత పెద్దదైనా చిన్నదైనా, పెద్దదైతే చింతపడండి, చిన్న వాటికి చింతపడకండి అని దేవుడు చెప్పలేదు. ఆయన దేని నేను చేయగలిగిన వాడు. నీ చింత యావత్తు చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు ఎన్ని రకాల చింతలు ఉన్నాయో, ఆత్మీయంగా చింతపడుతున్నావా, మానసికంగా చింతపడుతున్నావా, ఆర్థిక విషయాల కొరకు చింతపడుతున్నావా, భర్త కొరకు వేదన, లేక భార్య కొరకు చింతపడుతున్నారో, బిడ్డల గురించి చింతపడుతున్నారా, తల్లిదండ్రుల గురించి చింతపడుతున్నారా, ఉద్యోగం విషయంలో బాధపడుతున్నారా, వ్యాపార విషయంలో చింతపడుతున్నారా, గృహం విషయంలో చింతపడుతున్నారా, గర్భఫలం గురించి వేదన పడుతున్నారా, వివాహాన్ని గురించి చింతపడుతున్నారో, ఏ చింత మిమ్మల్ని తినేస్తుందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్కు మీ కొరకే ఆయన మాట ఇస్తున్నాడు. ఈరోజు దేనిని గురించి చింతపడకండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు నాకు తెలియచేయండి. మీ ప్రతి విన్నపమునకు జవాబిస్తాను నేను. సాతాను మీకు కలుగు చేసే చింతను మీరు విడిచిపెట్టండి. చింత కలిగినప్పుడల్లా మోకరించండి, తండ్రి ఇదిగో నాకు మరలా చింత కలుగుతుంది, నాకు మరలా వేదన కలుగుతుంది, నా మనసులో బాధ కలుగుతుంది, విడుదల కలిగించి నీ చేతులకు అప్పగిస్తున్నాను నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితులను. నేను అనుభవిస్తున్న ప్రతి చింతను నీ చేతులు పెడుతున్నానయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడా, నీ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా. ఉన్నట్లుగా నేను విశ్వసిస్తున్నాను, రిసీవ్ చేసుకుంటున్నాను. చింతను సంతోషంగా మార్చే దేవుడు నీవు ఉండగా నేను ఇక చింతపడనయ్యా అని వెంటనే మోకరించి ప్రార్థించండి. యోబు వలె ధైర్యం తెచ్చుకోండి. దావీదు ఏ విధంగా తను ధైర్యపరుచుకున్నాడో దేవుని బట్టి మీరు కూడా అదే విధంగా నా దేవుడు ఉన్నాడని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నా తండ్రికి నేను అప్పగించాను, ఆయన చేతులు బలిష్టమైనవి, ఆయన చేతులు బలమైనవి, ఆయన చేతులు ఆకాశాన్ని సృష్టించాయి. నా జీవితంలో చిన్న విషయాలు సృష్టించలేవా? తప్పకుండా సృష్టిస్తాయని చేతులని బలిష్టమైన చేతులకు అప్పగించుకోండి. ఆయన గాయపడిన చేతులు నిన్ను ముడతాయి, నీ కుటుంబాన్ని ముడతాయి, నీ సమస్యలే ముడతాయి. ఆయన చేతులు అద్భుతాలు జరిగించబోతున్నాయి. వాగ్దానం నమ్ముతున్న వారందరూ నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. ఈరోజు సజీవులంగా లేచి స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప తండ్రి. మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేశారు తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, మీరు ఇక దేనికోసం చింతపడకండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియచేయండి. నీ ప్రార్థన ఆలకించేవాడు నేనున్నాను, మీ జీవితాలను మార్చే దేవుడు నేనున్నాను, నీ కుటుంబాన్ని మార్చగలిగినవాడు నేనున్నాను. భయపడద్దు, చింతపడద్దు, ఏడవద్దు, కన్నీరు కార్చొద్దు. నీ చింత ఏదైనా నా దగ్గరికి రండి, నేను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవా, విడిపించే నీ ఉండగా, అద్భుతాలు చేసే మీరుండగా, ఉన్నది లేనట్లుగా మార్చివేసే నీ ఉండగా, స్వస్థపరిచే మీరుండగా, విడుదలిచ్చే మీరుండగా, బ్రతుకులను మార్చే మీరుండగా, హృదయాలను మార్చి మనసులను మార్చే దేవుడు నీ ఉండగా ఏం భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఎంతమంది ఇంకా భయపడుతూ చింతపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని గాయపడిన చేతకు అప్పగిస్తున్నాను. వారి చింతలన్నీ నీ చేతుల్లో పెడుతున్నాను నాయనా.
ప్రతి చింత మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. చింతను సంతోషంగా మార్చండి అయ్యా. కన్నీటిని ఆనందంగా మార్చండి అయ్యా. వారి అసమాధానాన్ని సమాధానంగా మార్చివేయండి. అశాంతిని శాంతిగా మార్చివేయండి. వారి చీకటిని వెలుగుగా మార్చండి. వారి ఆర్థిక బంధకాలను సమృద్ధిగా మార్చివేయండి తండ్రి. అప్పులతో ఉన్న వారిని అప్పిచ్చేవారిగా మార్చివేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని గొప్ప ఆరోగ్యవంతులుగా మార్చండి. బలహీనంగా ఉన్న బిడ్డలను బలవంతులుగా మీరు చేస్తున్నారని నమ్ముతున్నాను. ఇంతవరకు వారు దేనిని గురించి ఏడ్చారో, దేని గురించి అయితే చింతపడ్డారో వాటన్నిటి విషయంలో సంతోషం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి వారి సమస్యలను తెలియజేస్తుండగా ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అది ఎంత పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా నీకు ఒకేలా కనబడుతున్నాయ్యా. అది క్యాన్సర్ అయినా రొంపైనా నీకు ఒక్కటే తండ్రి. ఎందుకంటే మీరు స్వస్థపరిచే దేవుడు. నేను స్వస్థపరిచే యెహోవాని నేను వాగ్దానం చేశావు. నేను కొన్నిటిని స్వస్థపరుస్తానని చెప్పలేదయ్యా. అదేవిధంగా మీరు దేనిని గూర్చి చింతపడొద్దని చెప్పారు. కొన్ని విషయాలను విడిపిస్తాను, కొన్ని విషయాలను విడిపించలేనని చెప్పలేదు. అన్నిటి నుండి విడిపించగలన సమర్థురావు తండ్రి. అద్భుతకరమైన విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ను బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. అది ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆరోగ్యపరంగానైనా, కుటుంబపరంగానైనా, సామాజికంగానైనా, ఏదైనప్పటికీ కూడా కోర్టు కేసెస్ అయినా, ల్యాండ్ ఇష్యూస్ అయినా, గృహ సమస్యలైనా, ధనం పోగొట్టుకున్నా, ధనం లేట్ అవుతూ ఉన్నా, పనులు లేట్ అవుతూ ఉన్నా, వ్యాపారమైన, వ్యవసాయమైన ప్రతి దాని కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞానాత్మతో నింపి అద్భుతంగా రాయడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇక నుండి దేనిని గురించి చింతపడకండి. చింత కలిగినప్పుడు ప్రార్థన చేయండి. అద్భుతాలు చూడబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమెని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.